చెరసాల నాయకుని కథ. ఇతని గురించి బైబిల్లో అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 34వ వచనం వరకు రాయబడి ఉంది. మహాభక్తుడు, దేవుని సేవకుడు, అపోస్తలుడు అయిన పౌలు తన అనుచరుడైన శీలతో కలిసి మాసిడోనియా ప్రాంతంలో సంచరిస్తూ యేసే రక్షకుడని బోధిస్తూ ఉండేవాడు. ఒకసారి పూతోను అనే దెయ్యం పట్టిన ఒక బాలికను స్వస్థపరిచాడు. ఆమె తన యజమానులకు బాగా డబ్బు సంపాదించి పెట్టేది. ఆమె ద్వారా వస్తున్న ఆదాయం ఆగిపోయినందుకు వాళ్లకు చాలా కోపం వచ్చింది. అప్పుడు వాళ్ళు పౌలును శీలను పట్టుకున్నారు. వాళ్ళందరినీ బలవంతంగా గ్రామ చావిడి దగ్గరికి ఈడ్చుకుపోయారు. న్యాయాధికారుల ముందు నిలబెట్టారు. ఈ మనుష్యులు యూదులు. రోమీలమైన మనము చేయకూడని ఆచారాల గురించి ప్రచారం చేస్తున్నారు. మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు. వీరికి తగిన శిక్ష విధించాలి, లేకుంటే వీళ్ళు ప్రజలందరినీ పాడు చేస్తారు అని అందరికీ చెప్పారు. ప్రజలందరూ పౌలును శీలను కొట్టడానికి గుంపులుగా వచ్చారు. వాళ్ళను న్యాయాధికారులకు అప్పగించారు. వాళ్ళు పౌలు శీలను ధరించిన బట్టలు కూడా లాగివేశారు. వాళ్లను బెత్తములతో బాగా కొట్టి తర్వాత జైల్లో వేయమని చెప్పారు. పారిపోకుండా కాళ్లకు సంకెళ్ళు వేయమని ఆజ్ఞాపించారు. చెరసాల నాయకుడు వాళ్ళందరినీ బాగా కొట్టించి తర్వాత చెరసాలలో వేసి కాళ్లకు సంకెళ్ళు బిగించారు. ఇదంతా జరిగినప్పటికీ పౌలు శీలలు ఏమీ చింతించలేదు. సువార్తను ప్రకటించినందుకు వారికి కష్టాలు కలుగుతున్నాయి కనుక అన్నీ అవే పోతాయని శ్రమలను ఓర్పుతో సహించారు. వారు మధ్యరాత్రి సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. తక్కిన ఖైదీలందరూ పాటలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా గొప్ప భూకంపం కలిగింది. చెరసాల పునాదులు, గోడలు అదిరిపోయాయి. తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. అందరి చేతులకు కాళ్లకున్న గొలుసులు, బంధకాలు ఊడిపోయాయి. అప్పుడు ఖైదీలందరూ ఎలాంటి నిర్బంధం లేకుండా ఉన్నారు. పారిపోవాలనుకుంటే వారికి అది మంచి అవకాశమే. కానీ వాళ్ళెవ్వరూ పారిపోలేదు. కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంతలో చెరసాల నాయకుడు మేల్కొన్నాడు. తలుపులన్నీ తెరుచుకొని ఉండటం చూశాడు. ఖైదీలందరూ పారిపోయారు అనుకున్నాడు. భయంతో గడగడ వణికిపోయాడు. తనకు మరణశిక్ష తప్పదు అనుకున్నాడు. అందుకని కత్తి తీసుకొని తనను తానే చంపుకోబోయాడు. పౌలు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. చెరసాల నాయకుడిని ఆపాడు. ఆయన చేయబోతున్న పని మంచిది కాదని చెప్పాడు. మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవ్వరం పారిపోలేదు. నీవు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్పాడు. అప్పుడు చెరసాల నాయకుడు సిపాయిలతో దీపం తెప్పించి ఖైదీలందరూ ఉన్నారా లేదా అని చూశాడు. అందర్నీ పిలిచి లెక్క పెట్టాడు. అందరూ ఉన్నారని, ఎవరూ పారిపోలేదని గాలి పీల్చుకొని హమ్మయ్య అనుకొని ధైర్యంగా ఉన్నాడు. చెరసాల నాయకుడు న్యాయాధికారుల ఆజ్ఞలను పాటించి నిర్దోషులు, మహాభక్తులు అయిన పౌలును శీలను బాగా కొట్టించాడు. జైల్లో వేశాడు. కాళ్లకు సంకెళ్ళు బిగించాడు. దొంగలు, హంతకులు, దేశద్రోహులకు విధించే శిక్షను వారికి విధించాడు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమను, దయను, ఓర్పును చూపించారు. పారిపోయే అవకాశం వచ్చినా పారిపోలేదు. చెరసాల నాయకుని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. అయ్యో, ఎంత మంచి వాళ్ళను నేను ఎంత కష్టపెట్టాను అని బాధపడసాగాడు. పౌలు శీల దగ్గరికి వచ్చి వారి పాదాలపై సాగిలపడ్డాడు. అయ్యలారా, నన్ను క్షమించండి అని దీన స్వరంతో అడిగాడు. నేను కూడా యేసయ్యని నమ్ముకుంటాను, రక్షణ పొందుతాను. రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి అని ఏడుస్తూ అడిగాడు. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతారు అని చెప్పారు. చెరసాల నాయకుడు పౌలును శీలను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ దెబ్బలను, గాయాలను కడిగాడు, నూనె పూశాడు, భోజనం పెట్టి ఆదరించాడు. అతనితో పాటు అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందారు. అందరూ రక్షించబడ్డారు. దేవుని యందు విశ్వాసముంచారు. అందరూ ఎంతో సంతోషించారు. విశ్వాసిగా మారిన అవిశ్వాసికి చెరసాల నాయకుని కథ ఒక మంచి ఉదాహరణ. రక్షణ పొందాలంటే ఏం చేయాలి, పొందిన తర్వాత ఏం చేయాలి అనే 2 ప్రశ్నలకు జవాబులు ఈ కథలోనే ఉన్నాయి. కాబట్టి మనం కూడా యేసునందు విశ్వాసముంచి యేసయ్యను నమ్ముకుంటే మనము
మన ఇంటివారు కూడా రక్షణ పొందుతారు. మనం కూడా బాప్టిజం తీసుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తే మన కుటుంబం కూడా రక్షించబడుతుంది. నిత్య జీవానికి వారసులం అవుతాం. కాబట్టి జైలు అధికారి వలె మనం కూడా విశ్వాసముతో దేవుని నమ్మి దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అట్టి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.